వింబుల్టన్ 2024 మహిళల సింగిల్స్ విజేత బార్బోవా క్రెజ్కోవా, వింబుల్టన్ ఓపెన్ పురుషుల విజేత కార్లోస్ అల్కరాజ్. హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. జలవనరుల పరిరక్షణపై ఐఐటి మద్రాస్ వారు ఇటీవల చెన్నై చుట్టుపక్కల జలవనరులు కలుషితం కాకుండా నాణ్యతను పాటించేలా తమిళనాడు వినూత్న ప్రయోగాన్ని చేసింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఆదివాసుల ఆత్మబంధు సీతక్క అనే పుస్తకాన్ని రాసింది కడియాల సురేష్ కుమార్. కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాలన్నీ స్థానికులకే అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటక గవర్నర్ దావత్చంద్ గెహ్లాట్ లో చాందీపుర వైరస్, జ్వరం, ఫ్లూ లక్షణాలు ఉంటాయి. దోమలు, కీటకాల వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందడం జరుగుతుందని జాతీయ వైరాలజీ సంస్థ పేర్కొంది. మత్య 6000 మానవ సహిత సబ్మెర్సిడైల్ వాహనం బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలోకి వెళ్లేందుకు ప్రయోగాలు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు ఏర్పాటు చేస్తున్నారు. రాజ్యాంగ హత్యా దినం లేదా సంవిధాన్ హత్యా దివస్ జూన్ 25న జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1975 జూన్ 25లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అపరిమిత అధికారాలు. ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా. ఇంతకుముందు ఫస్ట్ జీసీ ముర్ము ఉండేవారు. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం 2019ని సవరణ చేయనున్నారు. 6వ బిమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది? 2024 సెప్టెంబర్లో థాయిలాండ్లో జరగబోతుంది. బిమ్స్టెక్ సభ్య దేశాలు చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండియా, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ కోఆపరేషన్. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో. ఇది 1997 జూన్ 6న ఏర్పడింది. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్, ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి వియత్నాం. ఈ ఇండెక్స్ని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేస్తుంది. ఆస్ట్రియా రాజధాని వియన్నా. కరెన్సీ వచ్చేసి యూరో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024 ప్రకారం భారత్ స్థానం 72. దీన్ని ఐఎంఎఫ్ విడుదల చేస్తుంది. ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. ఇందులో టాప్లో ఉన్న నగరాలు సింగపూర్, డెన్మార్క్, అమెరికా. వింబుల్టన్ 2024 మహిళా సింగిల్స్ విజేత బార్బోవా క్రెజ్కోవా, చెక్ రిపబ్లిక్. ఎవ్రీ ఇయర్ మనకి 4 రకాల టోర్నమెంట్స్ జరగడం జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్టన్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరిలో జరుగుతుంది. దీని విన్నర్ వచ్చేసి మారియా సెక్కారి. ఫ్రెంచ్ ఓపెన్ మేలో జరుగుతుంది. దీని విన్నర్ వచ్చేసి మనకి ఇగా స్విటెక్. వింబుల్టన్ ఓపెన్ జూన్, జూలైలో జరుగుతుంది. విన్నర్ వచ్చేసి బార్బోవా క్రెజ్కోవా. యుఎస్ ఓపెన్ వచ్చేసి ఆగస్ట్, సెప్టెంబర్లో జరుగుతుంది. నెక్స్ట్ మంత్లో జరగబోతుంది. వింబుల్టన్ 2024 పురుషుల విజేత కార్లోస్ అల్కరాజ్. ఈ ఇయర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నోవాక్ జోకోవిచ్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత కార్లోస్ అల్కరాజ్. ఒకే సంవత్సరంలో ఫ్రెంచ్ వింబుల్టన్ 2 గెలిచిన 6వ ఆటగాడిగా కార్లోస్ అల్కరాజ్ నిలిచారు. రికార్డు స్థాయిలో దేశీయ ఆయుధాల ఉత్పత్తి ఉందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను 1.27 లక్షల కోట్ల ఆయుధాల ఉత్పత్తి ఉంది. 2022-23 సంవత్సరానికి 1.08 లక్షల కోట్లు ఉండేది. లాస్ట్ ఇయర్కి 16.8% గ్రోత్ ఉండడం జరిగింది. అమ్మ మాట, అంగన్వాడీ బాట. తెలంగాణ ప్రభుత్వం 2.5 సంవత్సరాల చిన్నారుల కోసం ఈ నూతన కార్యక్రమాన్ని జూలై 15 నుండి 20 వరకు నిర్ణయించింది. అంగన్వాడీ సెంటర్లను ప్రీ స్కూల్గా మార్చేందుకు తెలంగాణ కృషి చేస్తుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్ 2024 విజేత భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. చంద్రునిపై నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న చైనా. ఇందుకు గాను బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజనీర్ బృందం చంద్రుని చుట్టూ 21 ఉపగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. 2022లో జపాన్ వారు చంద్రునిపై 8 శాటిలైట్లతో లూనార్ నావిగేషన్ సిస్టమ్ను ప్రతిపాదించారు. బట్ ఇది చేయలేకపోయారు. అమెరికాకు చెందిన జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థ ఉన్నట్లుగానే చైనాకు బిదౌ పేరుతో నావిగేషన్ వ్యవస్థ ఉంది.
యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ 1993. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జాతీయ స్థాయిలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ను ప్రతిపాదించింది. ఒడిశాలో తెరుచుకున్న రత్న భాండాగారం. పూరి జగన్నాథ ఆలయంలో 46 సంవత్సరాల తర్వాత ఈ భాండాగారం తలుపులను జూలై 14న తెరిచారు. కృత్రిమ మేధతో పనిచేసే ప్రశస్త రోబో. భారత్తో పాటు వివిధ దేశాల జెన్ టెక్నాలజీస్ కలిసి ఈ రోబోను విడుదల చేసింది. లైడార్ను ఉపయోగించి ఈ రోబో పనిచేస్తుంది. లైడార్ మీన్స్ లైట్ డిటెక్షన్ అండ్ రేంజ్. యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.